వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్లో నా పేరు జాహిద్ అలీ. ఈరోజు నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి అంటే పొలిటీ సబ్జెక్ట్ నుండి ఈరోజు బేసిక్స్ నుండి స్టార్ట్ చేయబోతున్నా. ఎవరైతే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళకి సబ్జెక్ట్ కొత్తది అయి ఉంటుంది. మేబీ వాళ్ళకి మళ్ళీ చాలా బేసిక్స్ నుండి చెప్తా, ఈజీగా అర్థమైనట్లు చెప్తా. జస్ట్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంత ఇంపార్టెంట్ అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్లర్క్ టు కలెక్టర్ దాకా మినిమంగా 5 to 6 బిట్స్ వస్తాయి. 5 to 6 బిట్స్ ఉంటాయి అండ్ చాలా తక్కువ వెయిటేజ్లో 5 to 6 బిట్స్ అనేది మనము గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం మన కాన్సెప్ట్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో వాట్ ఈస్ మీన్ బై కాన్స్టిట్యూషన్? వాట్ ఈస్ మీన్ బై కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ అంటే ఏమంటే, కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్, కాన్స్టిట్యూషన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. కాన్స్టిట్యూషన్ అంటే సెట్ ఆఫ్, కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ of a country is called constitution. కాన్స్టిట్యూషన్ అంటే జస్ట్ నథింగ్ బట్ ఒక కంట్రీ ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, అంటే సెట్ ఆఫ్ ఒక డాక్యుమెంట్ వచ్చేసి ఒక డాక్యుమెంట్ లో సెట్ చేస్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని, దాన్నే కాన్స్టిట్యూషన్ అంటాము. తర్వాత మీరు ఆర్ ఇంకోటి మరి అనొచ్చు కాన్స్టిట్యూషన్ కి. ఆర్ ద సుప్రీం లా ఆఫ్ is called constitution. అంటే సుప్రీం లా ఆఫ్ ల్యాండ్, అంటే ఒక సుప్రీం అంటే ఒక ల్యాండ్ కి సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ ఈస్ కాల్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత చూసుకుందాం ఫ్రెండ్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి చూసుకుంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కస్టోడియన్ వచ్చేసి సుప్రీం కోర్ట్. కస్టోడియన్ వచ్చేసి సుప్రీం కోర్టు. వాట్ ఈస్ మీన్ బై కస్టోడియన్ అంటే, సుప్రీం కోర్ట్ ఎందుకన్నాను కస్టోడియన్ అంటే, ఏదైతే మన లాస్ ఉన్నాయో, ఏదైతే లా ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ద సుప్రీం లా ఆఫ్ ఏ ల్యాండ్ అన్నాము, ఏదైతే లాస్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయో అవి ఎప్పుడైనా పొలిటీ అయినప్పుడు, ఎప్పుడైనా డిసొబిడియెంట్ అయినప్పుడు దాన్ని సాల్వ్ చేసేది ఏ బాడీ అంటే సుప్రీం కోర్టు. ఇప్పుడు మనము సుప్రీం కోర్టు గురించి కొద్దిగా డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ సుప్రీం కోర్టు చూసుకోండి. సుప్రీం కోర్టు వచ్చేసి మనకు కస్టోడియన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన లాస్ ఎప్పుడైనప్పుడు ఇన్పొలిట్ అయినప్పుడు ఫస్ట్ మన బాడీగా ప్రమోట్ చేస్తుంది సుప్రీం కోర్టు. వచ్చేసి 1774 కోల్కతాలో ఫస్ట్ టైం ఫామ్ అయింది. బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు, బ్రిటిషర్స్ ఉన్నప్పుడు. దీన్ని చూసుకుంటే అప్పుడు 1 చీఫ్ జస్టిస్ అండ్ 2 జడ్జెస్ ఉంటారు ఫ్రెండ్స్. 1974 1
చీఫ్ జస్టిస్ ప్లస్ 3 జడ్జెస్ ఉన్నారు. ఎప్పుడు ఇండియా సుప్రీంకోర్టు ఫామ్ అయినప్పుడు 1774లో. తర్వాత 1911లో ఇంపార్టెంట్ ఇది, 1911లో వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. 1774లో కోల్కతాలో సుప్రీంకోర్టు అనేది ఫామ్ అయింది. తర్వాత 1911లో ఏమైంది, కోల్కతా నుండి ఢిల్లీకి క్యాపిటల్ సిటీ షిఫ్ట్ చేసినారు వైస్రాయ్ ఆఫ్ ఇండియా, వాళ్ళే లార్డ్ హల్డింగ్. అంటే 11 క్యాపిటల్ సిటీ షిఫ్టెడ్. కోల్కతా టు ఎప్పుడు షిఫ్ట్ చేసినారు ఫ్రెండ్స్? 1911లో షిఫ్ట్ చేసినప్పుడు అప్పుడు ఉన్న సుప్రీంకోర్టు ఎప్పుడు ఉంది, అక్కడ ఎక్కడ ఉంది, మాకి కోల్కతాలో ఉంది. దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేసినారు ఎక్కడ, ఢిల్లీ నుండి, కోల్కతా నుండి ఢిల్లీకి షిఫ్ట్ చేసినారు సుప్రీంకోర్టు. అప్పుడు వైస్రాయ్ ఆఫ్ ఇండియా వచ్చేసి లార్డ్ హడ్లింగ్. ఇప్పుడు వైస్రాయ్ ఎవరు ఫ్రెండ్స్? లార్డ్ హడ్లింగ్ ఇస్ ది వైస్రాయ్ ఆఫ్ ది ఇండియా వెన్ ది he was the shifted to capital city to Kolkata to Delhi, and he was shifted to Supreme Court Kolkata to Delhi. And మన ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 124 డెడికేట్ టు సుప్రీం కోర్ట్. అంటే సుప్రీం కోర్ట్ ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 24 అనేది ఆర్టికల్ 124లో దీని గురించి విస్తరిస్తుంది సుప్రీం కోర్ట్. డిస్కస్ ది అబౌట్ కాన్స్టిట్యూషన్ గురించి బేసిక్స్ ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఫస్ట్ టైం 1946లో డిసెంబర్ 9న ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. డిసెంబర్ 9th 1946లో డిసెంబర్ 1st నవంబర్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫస్ట్ మీటింగ్ జరిగింది. అప్పుడు దీనికి టెంపరరీ చైర్మన్ గా సత్యేంద్రనాథ్ సిన్హాని ఎలెక్టెడ్ చేసినారు. మన అప్పుడు పూర్వీకుల రూల్ వచ్చేసి సత్యేంద్రనాథ్ సిన్హా వచ్చేసి హీ వాజ్ ది ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ ది ఇండియా అండ్ ఫ్రీడమ్ ఫైటర్. అప్పుడు మన ఇండియా ఫిలాసఫీ వచ్చేసి ఎవరైతే మన ఇండియాలో పూర్వంలో ఎవరైతే పూర్వీకులు ఉన్నారో అంటే ఓల్డర్ ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినారు, మేక్ టు టెంపరరీ చైర్మన్. తర్వాత నవంబర్ 11న మరి సెకండ్ మీటింగ్ కాన్స్టిట్యూషన్ జరిగింది. అప్పుడు చైర్మన్ వచ్చేసి పర్మనెంట్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ is the permanent chairman when decided to second meeting of the Indian Constitution. He was held at 11th November 1946. తర్వాత చూసుకుంటే మన